శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీనారాయణ భట్టతిరిగురవే నమః. ఓం శ్రీ గురువాయూరప్పనే నమః. మహానుభావుడు శ్రీమాన్ నారాయణ భట్టతిరి మనకు అనుగ్రహించిన సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో శ్రీమన్నారాయణీయంలో 5వ స్కంధ ప్రారంభం 20వ దశకం వృషభునే చరితము. వృషభుడు అనే మహానుభావుడైన మహాయోగి జ్ఞాని ఋషి. ఈయన కూడా శ్రీమన్నారాయణుని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఒక మహానుభావుడు. స్వామివారి 21 అవతారాలలో 21 అవతారాలలో ఈ వృషభుడు కూడా ఒకరు. ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాదాగ్నేధ్ర రాజాదుదితో హినాభిః త్వాం దృష్టవానిష్టదమిష్టిమధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మ. మనువు యొక్క ఒక కుమారుడు ఉత్తానపాదుడైతే రెండవ కుమారుడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాత్ ఆగ్నేధ్ర రాజాత్ ఉదితో హి నాభిః. ఆ ప్రియవ్రతుడి కుమారుడు ఆగ్నేధ్రుడు, ఆయన కుమారుడు నాభి. ఆ నాభి త్వాం దృష్టవాన్ ఇష్టదం ఇష్టిమధ్యే తవైవ తుష్ట్యై కృత యజ్ఞకర్మ. నిన్ను దర్శించడం కోసం, నీ సాక్షాత్కారం కోసం ఆ నాభి మహారాజు అనేక యజ్ఞములు యాగములు చేశాడు. ఆయన చేస్తున్న యాగాలకు సంతోషించి ఒక శుభ సందర్భంలో, ఒక యజ్ఞ మధ్యంలో, యజ్ఞవాటికలో త్వాం దృష్టవానిష్టదమిష్టి మధ్యే తవైవ తుష్ట్యై కృత యజ్ఞకర్మ. యజ్ఞం మధ్యలో, యజ్ఞవేదికలో శ్రీ మహావిష్ణువు నాభి మహారాజుకు దర్శనమిచ్చాడు. అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః స్వయం జనిష్యేహమితి బ్రువాణస్థిరో దధ బర్హిషి విశ్వమూర్తే. అభిష్టుతః తత్ర మునీశ్వరైః త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః. ఆ యజ్ఞవాటికలో ఉన్న మునులు ఋషులు అందరూ, నాభి మహారాజు వీరందరూ కూడా నిన్ను అనేక విధములుగా స్తుతులు చేసి రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః, స్వతుల్యం నీతో సమానుడైన నీలాంటి పుత్రుడు ఆ చక్రవర్తికి నాభి మహారాజుకు కలగాలి అని ఆ ఋషులు మునులు అందరూ శ్రీ మహావిష్ణువును కోరారు. నాభి మహారాజు కూడా నీలాంటి పుత్రుని నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకున్నాడు. స్వయం జనిష్యేహమితి బ్రువాణస్థిరో దధ బర్హిషి విశ్వమూర్తే.
నాలాంటి కుమారుడు కాదయ్యా, నేనే స్వయంగా నీకు కుమారుణ్ణై జన్మిస్తాను అని వరం ఇచ్చి శ్రీ మహావిష్ణువు అంతర్ధానం చెందాడు. నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వం శతోభూః వృషభాభిధానః అలోకసామాన్యగుణప్రభావప్రభావితాశేషజనప్రమోదః. నాభిప్రియాయాం అథ మేరుదేవ్యాం, నాభి యొక్క ప్రియ భార్య అయిన మేరుదేవికి త్వమంశతోభూః, నీవు నీ అంశరూపంతో వృషభాభిధాన జన్మించావు, వృషభుడు అనే పేరుతో. అలోక సామాన్య గుణ ప్రభావ ప్రభావిత శేషజన ప్రమోద, అలౌకికములైన అసామాన్యములైన గుణగణములతో అందచందములతో ప్రతిభా పాటవములతో నీవు జనులందరికీ తల్లిదండ్రులకు అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ పెరిగావు తండ్రి. త్వయి త్రిలోకే భృతిరాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా తపోవనం ప్రాప్య భవన్నిషేవీగతః కిలానందపదం పదం తే. త్వయి త్రిలోకీ భృతిరాజ్యభారం నిధాయ, నీకు ముల్లోకముల రాజ్యాన్ని అప్పజెప్పి, అంటే నీ స్వరూపమైన ఋషభునికి, నీకు అంటే ఋషభునికి రాజ్యభారాన్ని అప్పజెప్పి నాభిః సహ మేరుదేవ్యా తపోవనం ప్రాప్య, పట్టపురాణి మేరుదేవితో సహా వనములకు వెళ్ళి తపస్సులో నిమగ్నుడైనాడు. భవన్ నిషేవీ గత కిలానందపదం పదంతే, చివరకు నీ పదానికి పరమానంద నిలయమైన నీ పదానికి చేరుకున్నాడు నాభి మహారాజు. ఇంద్రస్త్వదుత్కర్షకృతాదమర్షాత్ వవర్షనాస్మిన్నజనాభవర్షే యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వవర్షమేనద్వ్యదధాః సువర్షం. ఇంద్రః త్వత్ ఉత్కర్షకృతాత్ అమర్షాత్, ఇంద్రుడు ఆయన యొక్క ప్రభావానికి మహిమకు కీర్తికి అసూయపడి వవర్ష న అస్మిన్ అజనాభవర్షే, అజనాభవర్షము అని పిలువబడే భారతవర్షంలో, అజనాభవర్షం అని కూడా పేరు కలిగిన భారతవర్షంలో వృషభుడు పరిపాలిస్తున్న ఈ వర్షంలో, ఈ దేశంలో వర్షాలు లేకుండా చేశాడు అసూయతో. యదా తదా త్వన్నిజయోగశక్త్యా స్వవర్షమేనద్వ్యదధాః సువర్షం. అప్పుడు వృషభుని అవతారంలో ఉన్న నీవు నీ యోగశక్తి చేత దివ్యమైన వర్షాన్ని కురిపించి ఆ అజనాభ వర్షమును కరువు లేకుండా చేసావు తండ్రి. జితేంద్రదత్తాం కమనీం జయంతీం అథోద్వహన్నాత్మరతాశయోపి అజీజనత్ తత్ర శతం తనూజాన్ ఏషాం క్షితీశో భరతోగ్రజన్మ. జిత ఇంద్రదత్తాం కమనీం జయంతీం, ఇంద్రుడి చేత ప్రసాదింపబడిన, ఇంద్రుడిచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. తపస్సులో, యజ్ఞములలో, యాగములలో ఉన్నప్పటికీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించడం కోసం రాజ్యానికి తన అనంతరము చక్రవర్తి రాజు కావాలి కనుక వివాహం చేసుకున్నాడు ఇంద్రుడిచ్చిన జయంతి అనే కన్యను. జితేంద్రదత్తాంకమనీం జయంతిం అథోద్వహన్నాత్మరతాశయోపి, ఆత్మరతాశయోపి ఆత్మయందు అంటే ధ్యానమునందు, యోగమునందు, తపస్సునందు, విముక్తి యందు, కైవల్యమునందు ప్రేమ కలిగినవాడు అయినప్పటికీ రాజ్యభారం వహించటం కోసం తన అనంతరం ఒక పాలకుడు కావాలి కనుక వివాహం చేసుకున్నాడు. అజీజనత్ తత్ర శతం తనూజాన్, అప్పుడు 100 మంది కుమారులను కన్నాడు ఆ జయంతి అనే భార్యతో. అజీజనత్ తత్ర శతం తనూజాన్ ఏషాం క్షితీశో భరతోగ్రజన్మ, ఆ పుత్రులందరిలోనూ భరతుడు పెద్దవాడు.
ఆ భరత చక్రవర్తి పేరుతో ఈ అజనాభ వర్షము భారతవర్షము అయింది. ఏషాం క్షితీశో భరతోగ్రజన్మ, వారందరిలోకి భరతుడు పెద్దవాడు. ఆ 100 మందిలో నవా భవాన్ యోగివరా నవాన్యే త్వపాలయన్ భారతవర్షఖండాన్ సైకాత్వసీతిస్తవ శేషపుత్రాస్తపో బలాత్ భూసురభూయమీయు. నవా భవాన్ యోగివరా, ఒక 9 మంది జ్ఞాన మార్గాన్ని, ముక్తి మార్గాన్ని అవలంబించి యోగీశ్వరులు, ఋషులు అయ్యారు. నవాన్యే త్వపాలయన్ భారతవర్షఖండాన్, ఒక 9 మంది 100 మందిలో ఒక 9 మంది యోగులు, మునులు, ఋషులు అయ్యారు. ఒక 9 మంది రాజ్యాన్ని చేపట్టి భారతవర్షాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. ఈ 9 9 18 మంది పోగా సైకాత్వసీతిస్తవ శేషపుత్రాస్తపో బలాత్ భూసురభూయమీయు. 18 మందిలో వారు పోగా, 100 మందిలో వారు పోగా 81 మంది స ఏకాత్వసీతి, 81 మంది తపో బలాత్ భూసురభూయమీయు, వారు కూడా తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని పొందారు. కనుక బ్రాహ్మణుడు అనేది పుట్టుకతో వచ్చిన పేరు మాత్రమే కాదు, బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడన్నమాట. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. ఆ బ్రహ్మజ్ఞానం ఏం చెప్తుందో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనం స్నానం మనోమలత్యాగం. అభేద దర్శనం జ్ఞానం, అన్నింటా సమత్వాన్ని, అన్నింటా పరమాత్మను దర్శించటం, ఎక్కడ ఏ భేదము లేదు, అంతా ఒకటే, అందరిలోనూ పరమాత్మ తత్వం సమానంగా, పవిత్రంగా, నిర్మలంగా వెలుగుతున్నది అని గ్రహించడం జ్ఞానం. చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చతుర్ముఖ బ్రహ్మ నుండి అంటే దేవతలలో ఉత్తముడైన చతుర్ముఖ బ్రహ్మ నుండి, దేవేంద్రుడి దగ్గర నుండి మనుషుడు, మానవులు, అశ్వములు, గోవులు అంటే సమస్త ప్రాణికోట్లలోనూ బ్రహ్మ మొదలుకని, చతుర్ముఖ బ్రహ్మ మొదలుకని అన్ని జీవులయందు దేవతలు, మానవులు, సమస్త క్రిమికీటకాదులు వీరందరిలోనూ వెలిగే పరమాత్మ చైతన్యం ఒకటే అని తెలుసుకొనడమే బ్రహ్మజ్ఞానము, మహాజ్ఞానము, ప్రజ్ఞానము అని ఉపనిషత్తు చెప్పింది కనుక ఆ జ్ఞానం కలిగిన వాడెవడైనా బ్రాహ్మణుడే. దానికి వంశానుగతంగా వచ్చిన పవిత్రమైన మహామహిమాన్వితమైన ఋషుల, మునుల గోత్రముల నుండి, వారి వంశముల నుండి, వారి తపస్సు నుండి, వారి తేజస్సు నుండి, వారి ప్రజ్ఞ నుండి, వారి పాండిత్యము నుండి వచ్చిన అంశ కలిసి పరిపూర్ణుడైన బ్రాహ్మణుడు ఏర్పడతాడు. కనుక వారు తపస్సు చేసి క్షత్రియులైన వారు బ్రాహ్మణులయ్యారు. 81 మంది. ఋషభుని 100 మంది కుమారులలో 9 మంది యోగులయ్యారు, 9 మంది రాజులయ్యారు, 81 మంది తపస్సు చేసి బ్రాహ్మణులయ్యారు. భరతుడు భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు. మిగిలిన వాళ్ళు రాజులైన 9 మంది వివిధ ప్రాంతాలకు చక్రవర్తులయ్యారు. భారతదేశ భాగానికి భరతవర్షంలో, భరతఖండంలో, భరతవర్షంలో భారతదేశానికి భరతుడు ఒక ప్రాంతానికి చక్రవర్తి అయ్యాడు. భరతుడు చక్రవర్తి అయి పరిపాలించాడు కనుక ఆ ప్రాంతానికి భారతదేశం అని పేరు వచ్చింది. నవా భవన్ యోగివరా నవాన్యే త్వపాలయన్ భారతవర్షఖండాన్. 9 మంది భరతవర్షాన్ని పరిపాలించారు. అందులో
భరతుడు పరిపాలించిన ప్రాంతానికి భారతదేశము అని పేరు వచ్చింది. ఉక్త్వా సుతేభ్యోథ మునీంద్ర మధ్యే విరక్తిభక్త్యన్వితముక్తి మార్గం స్వయం గతః పారమహంసవృత్తిం అథా జడోన్మత్తపిశాచర్యాం. ఉక్త్వా సుతేభ్యో అథ మునీంద్ర మధ్యే విరక్తిభక్త్యన్వితముక్తి మార్గం. ఒక దివ్యమైన సభలో ఆనాటికి భూమి మీద ఉన్న బ్రహ్మర్షులు, రాజర్షులు, యోగులు, మునులు, జ్ఞానులు అందరూ కొలువుదీరిన సభలో వారందరి సమక్షంలో తన సుతులకు ఆత్మజ్ఞాన ప్రబోధ చేశాడు వృషభుడు. ఉక్త్వా సుతేభ్యోథ మునీంద్ర మధ్యే విరక్తిభక్త్యన్వితముక్తి మార్గం. వైరాగ్య మార్గాన్ని, భక్తి మార్గాన్ని తన కుమారులకు ఉపదేశించాడు వారందరి మధ్యలో, వారందరి సమక్షంలో. స్వయం గతః పారమహంస వృత్తిం అథా జడోన్మత్తపిశాచర్యాం. ఆ తర్వాత తన పుత్రులకు రాజ్యమును అప్పచెప్పి తను పరమహంస అయి, యోగి అయి, ఒక జడునిలాగా, ఉన్మత్తునిలాగా, పిశాచిలాగా, అంటే ఎక్కడ ఉన్న చోట ఉండకుండా, తిండి తిప్పల మీద ధ్యాస లేకుండా, శుచి కలిగిన భోజనము అనే పట్టింపులు లేకుండా, ఎప్పుడు ఎక్కడ ఏది దొరికితే అప్పుడు అక్కడ దాన్ని ఆహారంగా స్వీకరించి, ఏమీ దొరకకుంటే ఆహారమే లేకుండా, ఆహారం మీద, శరీరం మీద, భౌతిక పరిస్థితుల మీద, శీతోష్ణ సుఖ దుఃఖాల మీద స్పృహ లేకుండా, ధ్యాస లేకుండా నిరంతరము మనస్సులో పరమాత్మని చింతిస్తూ పరమహంసయ్యి సంచరించడం మొదలుపెట్టాడు. పరాత్మభూతోపి పరోపదేశం కుర్వన్ భవాన్ సర్వనిరస్యమానః వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మ రసాభిలీనః. సన్యాసం స్వీకరించి బ్రహ్మభావాన్ని పొంది ఇక చెప్పేది లేదు, వినేది లేదు, ఇక చేసే పూజ లేదు, చేసే కర్మ యోగము లేదు. అయినప్పటికీ ధర్మ ఆపేక్షతో, జ్ఞానాన్ని పంచిపెట్టే ఉద్దేశంతో, ఇతరులను ముక్తి మార్గంలోకి మరలించే ఉద్దేశంతో పరాత్మభూతోపి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ, యోగి అయినప్పటికీ, పరోపదేశం కుర్వన్ భవాన్ సర్వనిరస్యమానః, ఇతరులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించుతూ తిరిగాడు. వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మ రసాభిలీనః. అలాగే ఎవరు తిరస్కరించినా, ఎవరు చీదరించుకున్నా, శరీర శుభ్రత మీద, ఆహారం మీద, వస్త్రాల మీద, అలంకారాల మీద, ఎటువంటి భౌతికమైన విషయాల మీద ఆసక్తి లేకుండా పిచ్చివాడిలాగా తిరుగుతూ అందరి చేత తిరస్కరింపబడటాన్ని కూడా అంగీకరించాడు. అంటే మానవమానములను కూడా ఒకే భావంతో స్వీకరిస్తూ నిజమైన యోగి అయి, సన్యాసి అయి సంచరిస్తూ ఉన్నాడు వృషభుడు. వృషభుని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. శయువ్రతం గోమృగకాకచర్యాం చిరంచరన్నాప్యపరం స్వరూపం దవాహృతాంగ కుటకాచలే త్వం తాపాన్మమాపా కుర్వాతనాథ. అలా సంచరిస్తూ భూమి మీద అంతటా సంచరిస్తూ, ఏ పట్టింపులు లేక, ఏ అభిమానము లేక, ఏ అహంకారము లేక, ఏ మానము అవమానము అనే భేదం లేకుండా, ఏ ద్వంద్వము లేకుండా, శయువ్రతం గోమృగకాకచర్యాం, అజగర వ్రతము అంటే కొండ చిలువ, అజగరము కొండ చిలువ. తన వద్దకు ఏది వస్తే, తనకు ఏది దొరికితే దాన్ని తింటుంది. ఏది దొరకకపోతే ఎన్ని మాసములైనా, రోజులైనా, సంవత్సరాలైనా నిరాహారంగా ఉంటుంది. ఆ వ్రతం పూనిన సన్యాసి తనకు
తనంత తానుగా ఏదైనా లభిస్తే తింటాడు, ఎవరైనా ఇస్తే తింటాడు, అడగడు. ఆ వ్రతం పూని శయువ్రతం గో మృగ కాక చర్యాం గోవులాగా, మృగము లేడిలాగా, కాకచర్యాం కాకిలాగా, గోవులాగా. గోవు కూడా సంచరిస్తూ మార్గంలో కనిపించింది తింటుంది. మనం చాలా గొప్పవాళ్ళం కనుక మనకు పనికిరానిది, వ్యర్థమైన దాన్ని, ప్రమాదకరమైన దాన్ని రోడ్ల మీద వేస్తాం కనుక రోడ్ల మీద వేసిన ప్లాస్టిక్ను కూడా కనిపిస్తే తింటుంది పిచ్చి అమాయక గోవు. గోవులాగా దొరికిన దాన్ని, లభించిన దాన్ని తింటూ, లేడిలాగా దొరికిన దాన్ని, కనిపించిన దాన్నే తింటూ, దొరికిన దాన్ని, కనిపించిన దాన్ని శుభ్రంగా ఉన్నదా లేదా అనే పట్టింపు లేకుండా, ఉత్తమమైనదా కాదా అనే పట్టింపు లేకుండా, ఎటువంటి నిషేధములు లేకుండా, ఎటువంటి పట్టింపులు లేకుండా ఆహారాన్ని స్వీకరించడం, అది గో మృగ కాకిలాగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరగడం. అలా తిరిగాడు. శయువ్రతం గో మృగ కాకచర్యాం చిరంచరన్నాప్యపరం స్వరూపం. చిరం న అపి పరం స్వరూపం, చిరంచరన్నాప్యపరం స్వరూపం. చరత్ అప్యపరం స్వరూపం. ఎక్కడా ఉండకుండా చరత్ శాశ్వతంగా తిరుగుతూనే, ఎక్కడా నిలకడగా ఉండకుండా, నిలకడగా ఉన్న స్థలం మీద కూడా, ఆ ప్రాంతం మీద కూడా అభిమానం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. అది బంధానికి దారి తీస్తుంది గనక ఏదీ నాది కాదు, ఏదీ నాకు మాత్రమే కాదు, దేనికి నేను బద్ధుడను కాను, నాకు ఏది బంధము కాదు అని భావిస్తూ సన్యాసి పరమహంసయ్యి తిరుగుతూ దవాహృతాంగ కుటకాచలేత్వం. దవాహృతాంగ కుటకాచలే, కుటకాచలంలో, కుటకాచలము అనే పర్వత సమీపంలో దావానలంలో చిక్కుకుని శరీరాన్ని అగ్నికి సమర్పించుకొని అవతారాన్ని చాలించావు తండ్రి. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి లాగా అగ్నికి శరీరాన్ని సమర్పించి, శరీర త్యాగం చేసి తన పరమపదానికి చేరుకొని శ్రీ మహావిష్ణు స్వరూపంలో లీనమైపోయినాడు వృషభుడు, మహానుభావుడు. దవాహృతాంగ కుటకాచలేత్వం. అటువంటి నీవు తాపాన్మమాప కురువాతనాథ, నా తాపములను, నా బాధలను, నా రోగములను అన్నింటినీ నివారించి, నన్ను కరుణించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని, నీ సేవాభాగ్యాన్ని నాకు ప్రసాదించి నన్ను కరుణించు తండ్రి అని శయువ్రతం గో మృగకాకచర్యాం చరంచరన్నాప్యపరం స్వరూపం దవాహృతాంగ కుటకాచలే త్వం తాపాన్మమాప కురువాతనాథ అని శ్రీమన్నారాయణీయంలోని ఈ 20వ దశకంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు గురువాయూరు పురవాసుడైన శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రస్తుతి చేసి దివ్యమైన ఈ 20వ దశకాన్ని మనకు అనుగ్రహించాడు. శ్రీమన్నారాయణీయంలోని 21వ దశకం కోసం రేపు తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః.
ఓం అనంతాయ నమ. ఓం గోవిందాయ నమ. వనమాలి గది శార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో భిరక్షతు. స్వస్తి.